హలో నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ఈరోజు రెసిపీ మళ్ళీ వంకాయలే పెడుతున్నా అండి. ఈరోజు రెసిపీ మటన్ వంకాయ ఎలా చేస్తామో చూద్దాం. త్వరగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇది 1/2 kg మటన్ తీసుకున్నాను. దానికి సరిపడా వంకాయలు ఒక 6-7 తీసుకున్నానండి. ఇలాగ నేను రెగ్యులర్ బేసిస్ని ఎలాగైతే తాలింపేస్తానో ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి నేను ప్రతిసారి వేస్తాను కదా, జీలకర్ర, మెంతులు, దాంతోపాటు లవంగ, చెక్క, ఇవి కూడా, దాంతోపాటు కొంచెం మెంతెం కూర, కొత్తిమీర 2 కడిగి కట్ చేసి వేసేసాను. ఆయిల్లో వేగేంత వరకు పెట్టుకున్నాను. దానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాను. అన్నీ వేసి వేయించుకొని దాంతోపాటే ఉప్పు కూడా వేసేసాను. నాకు కావాల్సినంత, నా టేస్ట్ ప్రకారము ఉప్పు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసుకున్నాను. ఇది ఉల్లిగడ్డలు కొంచెం వేగి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించి దాంట్లోకి ఈ 3 times కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసానండి. వేసేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కాసేపు మూత పెట్టి మగ్గించాను. నేనైతే ఉప్పు నాకు టేస్ట్కి సరిపడే అంత వేసుకున్నాను. ఉప్పు మీరు ఎంత ప్రకారం తింటారో దాని ప్రకారం వేసుకోండి. ఇలాగ పసుపు, ధనియాల పొడి, కారము, గరం మసాలా కూడా నా మోతాదులో నేను ఎప్పుడు 2 tablespoons అంటాను. అంటే 2 tablespoons. మరి మీకు కారం ఎక్కువ అనిపిస్తే దాంట్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొట్టి వేసేసుకోవచ్చు. ఇలాగా 2 to 3 times కడిగి పక్కకు తీసి పెట్టిన ఈ మటన్ని అందులోకి వాటర్ పడకుండా తీసి వేయాలి. ఇలా వేసాను. వీటిని పెద్ద పీసెస్ ఉన్నాయి మాత్రం కొంచెం చిన్నగా కోసేసానండి. సో ఇలా కడిగి వేసేసుకున్నాను. దాన్ని నీట్గా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించాను. మగ్గించినప్పుడు దాంట్లో వాటర్ ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. ఇలా కలిపి పెట్టేసరికి ఆయిల్, వాటర్ అంతా సెట్ అయ్యి మనకి ఒక లుక్ వచ్చేస్తుంది. దానికి చూస్తేనే నోట్లో నీళ్లు గారిపోవాలి. ఇలా నీట్గా వస్తుంది. దీనిలో ఇంకొంచెం సేపు పెడితే వాటర్ ఏమైతే ఉంటుందో ఆ వాటర్ బయటికి వస్తుంది. ఇది నేను ఎవ్రీ టైం చేసుకునే టమాటా ప్యూరీ లేకపోతే టమాటాతోని నేను చేసే మసాలా అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటా వేయించి పెట్టుకుంటాను. దీంట్లో ఏ స్పెషల్ రెసిపీ చేసినా కూడా ఈ మసాలా వాడతాను. దీనికి నేను పచ్చి కొబ్బరికాయ వాడాను. కొబ్బరికాయ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నువ్వులన్నా వేసుకోవచ్చు, లేకపోతే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది మిక్సీ కొట్టేశాను, పేస్ట్గా కొట్టేశాను. ఇలాగా కొంచెం దగ్గరకు అయ్యి వాటర్ బయటకు వచ్చినప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. ఎందుకంటే కారం ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. సో ఇలా వేసి కలిపి దీని తర్వాత ఇంకొంచెం సేపు అలాగే ఉడికిచ్చాను. ఆ ఉడికిచ్చే టైంలో ఆ పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అంతా, టమాటా ఆనియన్ పేస్ట్ తీసి అందులో వేసేసాను. వేసి మంచిగా నీట్గా కలిపి పెట్టుకున్నాను. కర్రీ కొంచెం ఉడుకుతుంది. మటన్ మామూలుగా అయితే ఒక 3 to 4 విజిల్స్ పెడతాం కదండి. సో ఆల్రెడీ మనము ఈ మసాలాస్, స్పైసెస్ వేసినప్పుడు కొంచెంసేపు ఉడికిస్తాము. ఇప్పుడు వంకాయలు అది ఉడికేలోపు వంకాయలు ఇలాగ కడిగి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసాను.
వగరు రాకుండా, నల్లగా కాకుండా. సో అవి ఎత్తి ఆ మటన్ కర్రీలో వేసేసాను. వేసి కలిపేసి కొంచెం ఆ పేస్ట్ కొట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళే, ఆ మిక్సీ జార్లో నీళ్ళే ఎత్తి పోసేసాను. నీట్గా మిక్సీ జార్ నీళ్ళు పోసేసాను. పోసి కలిపి పెట్టేసి మళ్ళీ టమాటోస్ వేసుకోవట్లేదండి. ఆల్రెడీ నేను 2 to 3 టమాటోస్ వేయించి పేస్ట్ కొట్టి, ఆనియన్స్తో పాటు పేస్ట్ కొట్టి వేసుకున్నాను. ఇప్పుడు పేస్ట్ మళ్ళీ నేను టమాటోస్ వేయలేదు. కొంతమందికి టమాటోస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇష్టం ఉండవు, కాబట్టి అలా చేశాను. సో ఇది గ్రేవీగా కూడా వస్తుంది కర్రీ, అందుకోసం కూడా మసాలా ఈ విధంగా పనిచేస్తుంది. సో ఇదంతా ఆ వాటర్ పోసి, మసాలా వాటర్ పోసి నీట్గా ఉడికే అంత లెవెల్ మనం వాటర్ ఎంత మనకు కావాలో, నేనైతే పల్చగానే చేశానండి, ఎక్కువ నీళ్ళు పోసి చేసుకున్నాను. మీకు తక్కువ వాటర్గా ఉండాలి అనుకుంటే, గ్రేవీ తక్కువగా ఉండాలి, చిక్కగానే చేసుకుంటాము అంటే అది మీ ఇష్టము. సో ఇది మూత పెట్టేసి విజిల్ పెట్టి, వాల్వ్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికేసాను. ఆ 4 విజిల్స్ వచ్చాక తీసి మళ్ళీ దాంట్లో కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర, అది గార్నిషింగ్కి వేసి దానిపైన కొంచెము మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి, నేను మొత్తం వేయలేదు చూడండి, 1/2 టేబుల్ స్పూనే వేసుకున్నాను. వేసి దాన్ని మూత పెట్టి స్టవ్ కట్టేశాను. ఆ వేడికి ఆవిరికి ఇలా మీకు ఆయిల్ పైకి తేలింది చూడండి. సో నోరూరించే గుమ్మగుమ్మలాడే వంకాయ మటన్ కర్రీ రెడీ. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ టు ద ఫుడీస్ కిచెన్. థ్యాంక్ యూ.